హాయ్ అండి, వెల్కమ్ టు విజయవాడ ప్రాపర్టీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ప్రాపర్టీస్ ఏమన్నా సేల్ చేయాలన్నా లేకపోతే ప్రమోషన్ చేసుకోవాలన్నా కానీ మా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు అండి. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి ఇది ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. సో మన కిందంతా చూస్తున్నాం కదండి, ఎలివేషన్ కానీ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. అండ్ మన కార్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ. సో మీకు కింద కార్ పార్కింగ్ వస్తుంది అండ్ మీకు కింద కూడా డబల్ బెడ్రూమ్ వస్తుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు డబల్ బెడ్రూమ్ వస్తుందండి, కాకపోతే కొంచెం స్పేసియస్గా వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ ఫ్లోర్లో అంతా కూడా. సో ఇది మనం చూస్తుంది వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ అండి. సో ఇదంతా కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండిద్దండి. మన రోడ్డు అంతా కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉండిద్ది. సో ఇది వచ్చేసి కిచెన్ అండి. సో హాలు కిచెన్ 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. మీకు ఒక బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్ కూడా వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చేస్తుంది. మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఏదైతే ఉందో చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసి మీకు సైడ్కి సందు ఇందాక ఏదైతే చూపించానో ఆ సందులో వచ్చేసి మీకు బాత్రూమ్ అయితే వచ్చేస్తుంది. సో అక్కడ ఏదైతే డోర్ కనిపిస్తుందో ఆ డోర్ నుంచి కూడా వెళ్ళొచ్చు అన్నమాట బయటికి. సో అక్కడ వచ్చేసి మీకు ఇంకో బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా మనకు టోటల్గా వచ్చేసి 96 గజాలలో అయితే కన్స్ట్రక్షన్ చేశారంటే ఒక 2 సెంట్ల ల్యాండ్లో అయితే మనకు కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది. దీని ప్రైస్ అయితే మనకు వితౌట్ వుడ్ వర్క్ అండి, వుడ్ వర్క్ అనేది లేకుండా 83 lakhs అయితే చెప్తున్నారు, 83 లక్షలు అండి. సో రేట్ అనేది నెగోషియబుల్ ఉంది, మాట్లాడుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకు మన విజయవాడ యనమల కుదురులో అయితే వస్తుందండి. సో యనమల కుదురులో ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వస్తుంది మనకు ఈస్ట్ ఫేసింగ్ అంటే తూర్పు ఫేసింగ్లో అయితే వచ్చేస్తుంది అనమాట. మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటిది అది కూడా చూపిస్తారండి. సో మీకు పైన వచ్చేసి ఇంకొంచెం స్పేసియస్గా వచ్చేస్తుంది. మీకు ఈ ప్రైస్లో ఈ 96 2 సెంట్లలో వచ్చేసి మీకు కింద కార్ పార్కింగ్ అన్ని వదిలే వచ్చేసి చాలా అంటే చాలా రేర్గా తక్కువగా వస్తుంటాయండి. సో అలాంటి వాటిలో ఇదొకటి అనమాట. సో ఇక్కడ చూస్తున్నా కదండి మనకు ఫ్రంట్ ఎలివేషన్ అంతా కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా నీట్గా ఇచ్చారు. మన టేక్వుడ్ గుమ్మంతో అన్నీ కూడా నీట్గా చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. సో మీకు ఇక్కడ ఎక్కడైతే చూస్తున్నామో చివరిలో వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్స్కి కావాల్సిన బాత్రూమ్ అయితే అక్కడ ప్రొవైడ్ చేశారు బయట వచ్చేసి. సో మన మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం మీకు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేస్తుందండి. సో పైన సీలింగ్ కానీ సీలింగ్ లైట్స్ కానీ చూస్తున్నాం కదండి, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా నీట్గా వచ్చేసింది. మన యనమల కుదురులో వచ్చేసి లాకులు ఉండిద్దండి, లాకులకు వచ్చేసి నియర్ బైలోనే వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా. సో మీకు ఆటోనగర్ గేట్ అయితే ఉందో ఆటోనగర్ గేట్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 2 kilometers అయితే ఉండొచ్చు అనమాట. ఒక 2 kilometer డిస్టెన్స్లో ఉండిద్దండి మీకు ఆటోనగర్ గేట్ దగ్గర నుంచి. మీకు వర్క్స్ అన్ని కూడా టోటల్గా ఎవ్రీథింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది అందుతాయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లేదు మీ ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా కానీ మా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు, మేమైతే చూపిస్తామన్నమాట. సో ఇప్పుడు మనం చూసింది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇందులో మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా బయట అయితే ఇచ్చారనమాట. ఇందాక మీకు ఫస్ట్లో ఏదైతే చెప్పానో సో బయట సందులో అయితే ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.